పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, మనం అక్టోబర్ నెలలో ఉన్నాం. జపమాల మాత నెల, జపమాలను ధ్యానించేటువంటి నెల. ఈ రోజున ప్రత్యేకంగా నేను నిర్మలగిరిలో ఉన్నటువంటి మరియత్తలని సందర్శించుకోవడానికి, ప్రార్థన చేసుకోవడానికి రావటం జరిగింది. మనందరికీ తెలిసినట్లుగా మన 2 తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా యావత్ భారతదేశంలో కూడా నిర్మలగిరి మేరీమాత పుణ్యక్షేత్రం ఒక పేరున్న కలిగినటువంటి పవిత్రమైనటువంటి శక్తివంతమైన పుణ్యక్షేత్రం. అదేవిధంగా మన తెలుగు రాష్ట్రాలలో, అదేవిధంగా మన భారతదేశంలో కూడా నిర్మలగిరి మేరీమాత దేవాలయం అతి సుందరమైనటువంటి దేవాలయం. దీన్ని ఎవరు కూడా కాదనలేరు. ఇక్కడికి ప్రతిరోజు కూడా కొన్ని వేల మంది భక్తులు వచ్చి ఆ మరియత్తలి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా దేవాది దేవుని యొక్క దీవెనలు పొందుకుంటారు. ఈ రోజున నేను ఆ నిర్మలగిరి మేరీమాతను సందర్శించుకొని ప్రార్థించుకోవాలి అనుకుంటున్నాను. ఈ సందర్భంగా మీకందరికీ మాట ఇస్తున్నాను, మీ అందరి కోసం ఈ పుణ్యక్షేత్రంలో ఆ మరియమాత మధ్యస్థ ప్రార్థన ద్వారా ప్రార్థన చేస్తానని మాట ఇస్తున్నాను. ఈ సందర్భంగా నాతో ఏకీభవించి 1 నిమిషం పాటు ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. ఆ తరువాత మనం ఈ పరిసర ప్రాంతాన్ని, పుణ్యక్షేత్రాన్ని ఈ వీడియో ద్వారా తిలకించటానికి, ప్రార్థనాపూర్వకంగా చూడటానికి ప్రయత్నం చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీళ్ళను మమ్మ రక్షించండి. ఆమెన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదించబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదించబడిన వారుగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మనమైనడు మా కొరకు ఎప్పుడున్న మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమెన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక, ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే స్తోత్రము కలుగునుగాక. దయచేసి నాతో ఏకీభవించి ప్రార్థించండి. మీ అందరి కోసం ప్రార్థిస్తుండగా, సర్వశక్తి గల సర్వేశ్వర, సర్వోన్నతుడా, సకల సృష్టికర్త యేసురాజా, నీ తల్లి అయిన మరియమాతను సిలువ చెంత సకల మానవాళికి కూడా తల్లిగా ప్రసాదించినందుకు గాను మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నీ తల్లి అయినా, మా తల్లి అయిన మరియ తల్లి అనేక పవిత్రమైన స్థలాలలో దర్శనాలిచ్చి ఆ యొక్క పవిత్రమైన పుణ్యక్షేత్రాలను సందర్శించుకొని ఆ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా వేడుకున్నప్పుడు మీరు ఏ విధముగా కానాపల్లి పెళ్లిలో ఉన్న కొరతను తీర్చారు, అదేవిధంగా మా కుటుంబాలలో ఉన్న కొరతలను కూడా మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా తీరుస్తారు అని మేమందరం కూడా బలముగా నమ్ముతున్నామయ్యా. అమ్మా తల్లి మరియమాత, నిర్మలగిరి మాత, ఆరోగ్యమాత, నిత్య సహాయమాత, ఈనాడు ఈ ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థిస్తున్నటువంటి ప్రతి బిడ్డ కొరకే ప్రార్థిస్తూ ఉండగా నీ మధ్యస్థ ప్రార్థన ద్వారా నీ కుమారుని యొక్క హేరాళమైన దీవెనలు మా అందరిపైన కూడా కుమ్మరింపచేయమని, మరి ముఖ్యంగా ఎవరైతే వారి కొరకే ప్రార్థించమని నన్ను అడిగి ఉన్నారు వారందరినీ వారి తలంపులను దీవించండి. ముఖ్యంగా ఆరోగ్యమాతగా, నిర్మలగిరి మేరీమాతగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించమని, ముఖ్యంగా కుటుంబాలలో శాంతి సమాధానం ఉన్నటువంటి వారికి నీ నిజమైన శాంతిని, సమాధానాన్ని ప్రసాదించమని, మరి ముఖ్యంగా గర్భఫలము లేనటువంటి వారికి, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారికి ఉద్యోగము, వ్యవసాయము, వ్యాపారము చేసుకున్న ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. ఆ పరిశుద్ధ నిర్మలగిరి మరియమాత యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. ప్రియులకు దేవుని బిడ్డలారా, చాలా సంతోషంగా ఉంది ఈ పవిత్రమైనటువంటి నిర్మలగిరి మేరీమాత పుణ్యక్షేత్రం దగ్గరికి వచ్చి ఈ రీతిగా ప్రార్థన చేసుకోవడం. కొంచెంసేపు ఈ యొక్క పవిత్రమైనటువంటి స్థలాలని, ఇక్కడున్న దివ్య స్వరూపాలని మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తాను. శ్రద్ధగా చూడండి, ఆత్మీయంగా ప్రార్థనాపూర్వకంగా వాటిని తిలకించవలసిందిగా మనవి చేస్తున్నాను.
ప్రభునందు ప్రియులకు దేవుని బిడ్డలారా, నేను మామూలుగా వీక్ డేస్లో ఇక్కడ రావటం జరిగింది. కానీ చూడండి జనం ఏ విధంగా ఈ మరియమాత పుణ్యక్షేత్రంలో తండోపతండాలుగా ఉన్నారో చూడండి. చాలా సుందరమైనటువంటి దేవాలయం అండి. మన 2 తెలుగు రాష్ట్రాలలో కూడా అతి సుందరమైన దేవాలయం ఇది. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియా సహోదరి సహోదరులారా, నిర్మలగిరి మేరీమాత పుణ్యక్షేత్ర ప్రధాన దేవాలయాన్ని మనం చూస్తున్నాం. ఈ ప్రధాన దేవాలయానికి అభిముఖంగా మనం చూస్తే ఇక్కడ కొన్ని సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి మంచి కాపరి తోట చాలా సుందరంగా నిర్మించారు. మంచి కాపరి తోట మనకు కనబడుతుందండి. యేసు ప్రభు యొక్క నిలువెత్తు స్వరూపం, మనందరికి ఇష్టమైనటువంటి చిన్న గొర్రె పిల్లని పట్టుకొని యేసు ప్రభు నిలబడి ఉన్నారు. ఈ తోటలో మనకు కొన్ని ప్రవక్తలు, పునీతుల యొక్క స్వరూపాలు కూడా ఉన్నాయి. వాటిని కూడా చూడటానికి ప్రయత్నం చేద్దాం. ప్రథమంగా మనందరూ తెలిసినటువంటి మన విశ్వాసానికి తండ్రి అయినటువంటి అబ్రహాము గారి యొక్క స్వరూపం అండి. ఇస్సాకును బలి ఇచ్చేటువంటి సన్నివేశం ఈ స్వరూపంలో మనం చూస్తున్నాం. చాలా అర్థవంతంగా సుందరంగా నిర్మించారు. ఇదిగో ఈ తోట మనకి ఎక్కడో కాదు, నిర్మలగిరి మేరీమాత పుణ్యక్షేత్ర ప్రధాన దేవాలయానికి పక్కనే ఉందన్నమాట. మొట్టమొదటిగా మనకి లెఫ్ట్ సైడ్ మనం చూస్తే అబ్రహాం యొక్క కుమారుని బలినిచ్చేటువంటి సన్నివేశం మనకు కనబడుతుంది. ఆ తర్వాత మనం ముందుకు వెళితే పాత నిబంధన గ్రంథం మనకు కనబడుతుంది. పాత నిబంధన గ్రంథంలో ఉన్న ప్రధానమైనటువంటి వ్యక్తులు మనకు కనబడతారు. ఈ మంచి కాపరి తోటలో 2వ వ్యక్తి మనకు కనబడేటువంటి మహా గొప్ప ప్రవక్త అయినటువంటి మోషే ప్రవక్త. 10 ఆజ్ఞలను మనకి దేవుని వద్ద నుండి మోసుకొని వచ్చినట్టు మోషే ప్రవక్త 10 ఆజ్ఞల పలకలతో మనకు కనబడతారు. నాకు చాలా నచ్చిందండి ఈ పద్ధతి. పాత నిబంధన నుండి ఆ ప్రవక్తల యొక్క స్వరూపాలతో మంచి కాపరి తోటని నిర్మించటం జరిగింది. మోషే ప్రవక్తను దాటి ముందుకు వస్తే మనకి పాత నిబంధనలో రోషము కలిగిన ప్రవక్త, కాకి ద్వారా దేవుడు ఏలియాకి ఆహారాన్ని పంపించాడు. ఏలియా ప్రవక్త. ఆ కింద చూడండి కాకి కనబడుతుంది. ఏలియాకి దేవుడు కాకి ద్వారా భోజనాన్ని పెట్టారు, రొట్టె నీళ్లు పంపించారు. ఏలియా ప్రవక్త చాలా గొప్ప ప్రవక్త పాత నిబంధన గ్రంథంలో. ఈ విధంగా పాత నిబంధనను మనం ముగించుకొని ఇంకా ముందుకు వస్తుంటే నూతన నిబంధనలో మనం అడుగు పెడతాం. నూతన నిబంధనలో పునీత జోజప్ప గారు, నూతన నిబంధన పునీత జోజప్ప గారు, జోజప్ప గారి యొక్క దివ్య స్వరూపం. ఆ వెనువెంటనే మధ్యలో చాలా నిలువెత్తు స్వరూపమైనటువంటి మంచి కాపరి స్వరూపం. చాలా సుందరంగా ఉంది స్వరూపం, మనందరికి ఇష్టమైన స్వరూపం. ఇక అటు తర్వాత మనకు కనబడేటువంటివి మరియమాత స్వరూపాలు. లూర్దుమాత స్వరూపం, ఇది నేను మీకు ముందుగానే చెప్పాను కదా, నిర్మలగిరి మేరీమాత ప్రధాన దేవాలయానికి అభిముఖంగా ఉంటుంది అని చెప్పాను. ఆ తర్వాత మనకి మరొక పునీతురాలి యొక్క
స్వరూపం మనకు కనబడుతుంది. ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే, నూతన నిబంధనలో యోహాను సువార్తను రాసినటువంటి పునీత యోహాను గారి యొక్క స్వరూపం కూడా మనకి ఇక్కడ కనబడుతుంది. గ్రద్దతో ఉన్నారు చూడండి, కింద గ్రద్ద ఉంది, చేతిలో రాసేటువంటి కమ్మ ఉంది, కాబట్టి ఆయన యోహాను గారు. ఇది మంచి కాపరి యొక్క తోట. దీన్ని మనం నిర్మలగిరి మేరీమాత పుణ్యక్షేత్రం ప్రధాన దేవాలయానికి ముందు భాగంలో మనం చూస్తాం. ఇప్పుడు మనం ప్రధాన దేవాలయంలోనికి వెళ్ళి లోపల ఉన్నటువంటి అపవిత్రమైనటువంటి స్థలాలని చూడటానికి ప్రయత్నం చేద్దాం. నేను వార దినాలలో వచ్చాను, యాక్చువల్గా సండే కాదు, అయినా కానీ ఇంతమంది ఈ పుణ్యక్షేత్రానికి రావడం నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. నేను ఇంతకుముందు వచ్చినప్పుడు ఇంతమంది ఉండేటువంటి వారు కారు. ఈ దేవాలయం చాలా సుందరంగా నిర్మించబడిందండి. మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇది ఒక మాన్యుమెంటల్గా ఉండిపోతుంది. ఒక సుందరమైన దేవాలయం. నిదానంగా దేవాలయం లోపలికి వెళదాం. లోపలికి వెళ్ళిన తర్వాత మీరు ప్రత్యేకంగా గమనించవలసింది ఏంటంటే, మరియా తల్లి యొక్క వివిధ రూపాలు మనకు కనబడతాయి. ఈ ప్రత్యేకత మనకి చాలా చోట్ల మనకు కనబడదు. 2 వైపులా ఉన్నట్టు పిల్లర్స్కి, ఆ యొక్క పిల్లర్స్కి ముందు భాగంలో మరియా తల్లి వివిధ రూపాలలో మనకు దర్శనమిస్తుంది. దాన్ని కూడా ప్రత్యేకంగా చూడటానికి ప్రయత్నం చేద్దాం. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, నిర్మలగిరి మేరీమాత పుణ్యక్షేత్రంలో ప్రధాన దేవాలయంలోనికి వచ్చాం మనం. ఈ దేవాలయ ప్రత్యేకత ఏంటంటే, ప్రతి మూల స్తంభం దగ్గర కూడా ఒక మరియమాత యొక్క ప్రత్యేకమైన రూపాన్ని మనం చూస్తాం. అదేవిధంగా మరియ తల్లి యొక్క వివిధ రూపాలను మనం చూస్తాం. నేను యాక్చువల్గా ఇస్రాయేల్ దేశం వెళ్ళినప్పుడు నజరేతూరి గ్రామంలో మరియమాత దేవాలయంలో ఇటువంటి స్వరూపాలు చూశాను, ఎంతకంటే ఎక్కువగా చూశాను. ఇక్కడ కూడా అదే విధంగా చూశాను. ఆ యొక్క మరియ తల్లి యొక్క వివిధ రూపాలని ఈ నిర్మలగిరి మేరీమాత పుణ్యక్షేత్రంలో చూడటం ప్రత్యేకత. కాబట్టి ఆ మరియ తల్లి యొక్క వివిధ రూపాలని, అదేవిధంగా ఈ దేవాలయ ప్రత్యేకతని కొన్ని నిమిషాల పాటు ఆధ్యాత్మికంగా ఆత్మీయంగా ధ్యానిస్తూ చూడటానికి ప్రయత్నం చేద్దాం. ఈ దేవాలయంలో మనకి మొట్టమొదటిగా కనపడేటువంటిదే వెలంకని మాత దివ్య స్వరూపం, ఆరోగ్యమాత దివ్య స్వరూపం. ఇది మొట్టమొదటి మూల స్తంభానికి, పిల్లర్కి మనం చూస్తాం. మరియా తల్లి యొక్క దివ్యమైన స్వరూపాన్ని మనం చూస్తాం. ఆ తర్వాత మనం ముందుకు వెళితే కానుక మాత దివ్య స్వరూపాన్ని చూస్తాం. ఈ విధంగా వివిధ స్వరూపాలు మనకు కనబడతాయి. మోక్షారోపిత మాత దివ్య స్వరూపాన్ని చూస్తాం. ఆ తర్వాత ఈ రీతిగా వివిధ రూపాలను మనకు కనబడతాయి. మధ్యవర్తిని మాత, భక్తులకు వచ్చేటువంటి వారికి ఒక అవగాహన కలుగుతుంది. మనం ఈ విషయాలను మనం దేవమాత ప్రార్థనలో కూడా మనం చెప్తాం. నిత్య సహాయ మాత, ఈ విధంగా మనం మరియా తల్లి గురించి తెలుసుకుంటాం. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది ఇదే దేవాలయంలో మరొక పక్క ఉన్నటువంటి స్తంభాలకు ఉన్నటువంటి మరియా తల్లి యొక్క దివ్య స్వరూపాలు. మనం ఇంతకుముందు ఎడం ప్రక్కన ఉన్నటువంటి పిల్లర్స్కి ఉన్నటువంటి మరియా తల్లి యొక్క స్వరూపాలు చూస్తాం. ఇప్పుడు కుడివైపున ఉన్నటువంటి మరియా తల్లి యొక్క స్వరూపాలని మనం చూస్తూ ఉన్నాం. ఆల్మోస్ట్ ఈ ప్రధాన దేవాలయంలో ఉన్నటువంటి అన్ని స్తంభాలకి కూడా, అంటే పిల్లర్స్ అంట, అన్ని మూల స్తంభాలకి కూడా మరియా తల్లి యొక్క స్వరూపాలు ఉన్నాయి. ఈ ప్రక్కన అటువైపు ప్రక్క మనకి
దేవదూత మరియ తల్లికి మంగళవార్త చెప్పినటువంటి సన్నివేశం కనబడితే, ఆ పీఠానికి ఇటువైపు ప్రక్కన మనకి బాలయేసు జననం మనకు కనబడుతుంది. ఇది కూడా మనకి చాలా చక్కగా ఆధ్యాత్మికంగా ధ్యానం చేసుకోవడానికి, ప్రార్థన చేసుకోవడానికి అనుకూలంగా ఉంది. ఇది పీఠానికి ఎడం వైపు ప్రక్కన ఉన్నటువంటి సన్నివేశం. అటువైపు ప్రక్క యేసుప్రభు జననాన్ని చూపిస్తే, ఇటువైపు ప్రక్క దానికి ముందు జరిగిన సంఘటన అంటే మరియమాతకి గాబ్రియేలు సంవత్సరం మంగళవార్త చెప్పినటువంటి సన్నివేశాన్ని మనం చూస్తాం. చాలా అర్థవంతంగా కనబడుతుంది. ప్రార్థన కూడా చేసుకోవచ్చు చక్కగా. ఇక ఇప్పుడు దేవాలయంలో అత్యంత ప్రధానమైనటువంటి బలిపీఠ భాగాన్ని మనం చూస్తున్నాం. సహజంగానే అన్ని దేవాలయాల్లో ఉన్నట్లుగా శిలువనాథుని మనం చూస్తాం ప్రథమంగా పైభాగంలో. ఒకవైపున మరియ తల్లి, మరొక వైపున సువార్తీకుడు అపోస్తుడైనటువంటి యోహాను గారు. ఇరువైపులా కూడా చిన్న దేవదూతలు ఉండటాన్ని చూస్తాం. శిలువ క్రింద భాగంలోనే కడరాత్రి భోజన సన్నివేశాన్ని చూస్తాం. దానికి దిగువ భాగంలో దేవదూతలు దివ్య మందస్సాన్ని, దివ్య ప్రసాద పెట్టెని ఎత్తి పట్టుకోవడాన్ని మనం చూస్తాం. ఇది నిర్మలగిరి మేరీమాత దేవాలయాన్ని కొంచెం క్లుప్తంగా మీకు చూపించడానికి, వివరించడానికి కూడా ప్రయత్నం చేశాను. ప్రియులకు దేవుని బిడ్డలారా, మీకు నచ్చింది అని నేను భావిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ దీవించుగాక. ఆమేన్. ఇక చివరిగా నేను ఆ మరియ తల్లి ప్రథమంగా మొదట్లోనే ప్రార్థన చేసుకున్నాను. ఈ వీడియో నేను కావాలని చివరిలో పెడుతున్నానండి. మనం నిర్మలగిరి మేరీమాత పుణ్యక్షేత్రం ప్రవేశించగానే మనకు కనబడేటువంటి మొట్టమొదటి మరియ తల్లి యొక్క దివ్యమైనటువంటి స్వరూపం ఇది. సహజంగా భక్తులు నిర్మలగిరి మేరీమాత పుణ్యక్షేత్రాన్ని ప్రవేశించగానే ఇక్కడికి వచ్చి మోకరించి ప్రార్థన చేసుకొని ఆ మరియమాత యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా వేడుకుంటారు. మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తాను పిల్లారా. మీరు కూడా సమయం దొరికినప్పుడు ఆ మరియ తల్లి పాదాల సన్నిధికి, ఆ నిర్మలగిరి పుణ్యక్షేత్రానికి వెళ్ళి ఆ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా దేవుని వేడుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. మీరు వెళ్ళినప్పుడు నా కోసం ప్రార్థించండి దయచేసి. నేను ఏ విధంగా మీకోసం ప్రార్థన చేశాను అదేవిధంగా మీరు కూడా నా కోసం ప్రార్థించవలసిందిగా మనవి చేస్తున్నాను. ఇక్కడున్నటువంటి మరియ తల్లి చుట్టూ కూడా అద్దాలతోటి బిగించటం జరిగింది. కాబట్టి వీడియో తీసినప్పుడు మనకు అంత క్లియర్గా కనబడదు. ఏది ఏమైనప్పటికీ కూడా మనం ఈ రోజున ఈ వీడియో ద్వారా ఆ నిర్మలగిరి మేరీమాత దివ్య స్వరూపాన్ని, ఆ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన వేడుకోవటానికి మనకు అవకాశం దొరికింది. ఆ మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా దేవాది దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించాలని నా యొక్క ప్రార్థన, నా యొక్క కోరిక. ముఖ్యంగా ఈ అక్టోబర్ నెలలో అందరం కూడా జపమాలను జపిస్తూ మరియ తల్లి యొక్క విడుదలని కోరుకోవడానికి ప్రయత్నం చేద్దాం. గాడ్ బ్లెస్ యూ.